హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. ధనుర్మాసం ప్రారంభం అనగానే మనకు గుర్తొచ్చే గొప్ప భక్తి స్రవంతి గోదాదేవి, ఆండాళమ్మ అమ్మవారండి. ఆ గోదాదేవి రచించిన తిరుప్పావై, అది తమిళంలో తిరుప్పావై అంటాము, మనకి పాసురాలు అంటాం. ఈ తిరుప్పావైలోని 30 పాసురాలలో మొదటిది ధనుర్మాస ప్రారంభాన్ని సూచిస్తూ గోదా అమ్మవారు శ్రీమన్నారాయణుని దివ్య దర్శనానికి భక్తులతో కలిసి చేసే ప్రణాళికగా రచించారు. ఇది భక్తి, నమ్మకం అలాగే సామూహిక సాధనకు ప్రతీకగా నిలుస్తుంది. పాసురాలన్నీ తమిళంలో ఉంటాయండి. மார்கழி திங்கள் மதி நிறைந்த సన్నాళాళ్ నీరాళపోడు వర్పోరు వీరు అంటూ అలా సాగిపోతుంటాయి. అంటే రోజుకొక పాసురం చెప్పున. మొదటి రోజు పాసురం అర్థం ఏంటంటే మార్గళి మాసం తమిళంలో, ధనుర్మాసం మనకి. సో ధనుర్మాసం ప్రారంభమైన ఈ పవిత్ర ఉదయాన్నే నీరాడడానికి, అంటే స్నానం చేసి తపస్సు చేయడానికి ప్రతి ఒక్కరూ లేచి రావాలని గోదా అమ్మవారు పిలుపునిస్తున్నారు. ఇది భగవంతుని పుట్టుకను ఆహ్వానించే తపస్సు కావడం వల్ల ప్రతి ఒక్కరూ స్నానం చేసి భగవంతునికి కీర్తనలు పాడుతూ సామూహికంగా శ్రీ మహావిష్ణువు సేవలో నిమగ్నం కావాలనేదే సందేశం. ఇది భక్తి యోగాన్ని, సామూహిక సాధనను అలాగే పరమాత్మ దర్శనాన్ని సాధించడానికి మనసు శుద్ధి, నిశ్చలమైన సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందండి. ఈ పాసురం ద్వారా గోదాదేవి మనలో మేల్కొలుపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధనుర్మాసంలో భగవద్గీత ప్రాశస్త్యం ఎలా ఉంటుందంటే, అసలు భగవద్గీత అనేది కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదండి, అది జీవన మార్గదర్శిని. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇచ్చిన ఉపదేశం ఇది. ఇది ఆధ్యాత్మికత, కర్తవ్యబోధ, ధర్మం, భక్తి, జ్ఞానం అలాగే నిర్వికారత అనే తత్వాలను సమగ్రంగా వివరిస్తుంది. భగవద్గీత విశిష్టత ఏంటంటే అది అన్ని యుగాలకు, అన్ని తరాలకు వర్తించగలిగే సత్యాలను అందిస్తుందండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మం లోపించినప్పుడు, అధర్మం వ్యాపించినప్పుడు నేను నా అవతారాన్ని ధరించి ఈ లోకంలోకి అవతరిస్తాను అని చెప్తున్నారండి. ఈ పవిత్రమైన సమయంలో భగవద్గీత అధ్యయనం అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల చైతన్యాన్ని ప్రబోధిస్తూ భగవత్ అనుగ్రహం పొందేందుకు ముందడుగు వేయాలి. ఇలా ప్రతి నెలలో ఉన్న విశిష్టతను ఆధ్యాత్మికంగా మీకు అందజేసే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి. కనుక సబ్స్క్రైబ్ చేస్తారు కదా. హరే కృష్ణ.